బాగానేమో క్రష్ అయింది మన బం ముందర 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 పెడతాను. రాజారాం గ్రామం చెందిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి తన ట్రాక్టర్ పోయిందని 8వ తారీఖు వచ్చేసి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద దొంగతనం కేసు నమోదు చేసుకొని ఎస్ఐ గారు మరియు సిఐ గారు పరిశీలన ప్రారంభించారు. ట్రాక్టర్ ట్రాలీ ఈ రెండు కూడా దొంగతనం అయింది. దీంట్లో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ చేసి సిఐ గారు ఎస్ఐ గారు అక్యూని అరెస్ట్ చేయడం జరిగింది. సింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిర్మల్ జిల్లా, తర్వాత బొర్రె మధు గారు ఇతని సాంసాగర్ మండలం ఉక్కూరు మండలం, తర్వాత పెంబి రాజు ఇతరుదేమో మీసాల భీమన్న కూడా మాలపల్లి, ఇంకొక బాల నేరస్తున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి ఏంటంటే ఇక్కడికి వచ్చేసి రాత్రి ఆ ట్రాక్టర్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ రక్కీ నిర్వహించి ఒక ఇద్దరు రక్కీ నిర్వహిస్తారు మోటార్ సైకిల్ మీద వచ్చి. ఒక అతను ఏంటంటే తెల్లవారుజామున ఏంటంటే ముసుగేసుకొని దాన్ని ఆ ట్రాక్టర్ను దొంగతనం చేసుకుని బయటికి తీసుకెళ్ళి ఏంటంటే దాన్ని మార్చి ఇంజన్ కానీ దాని ట్రాలీని కానీ మార్చి దాన్ని కలర్ వేసి దాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే ఏంటంటే మనకు ఈ సాంకేతిక సాయంతో మేము క్లూ వస్తుంది. మనం చేసిన ఎఫర్ట్స్ వల్ల దాని ఆధారంగా ఏంటంటే నిందితులను పట్టుకొని దాన్ని దొంగిలించబడిన ట్రాక్టర్ను మరియు ట్రాక్టర్ ట్రాలీ స్వాధీనం చేసుకొని ఆ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ మరియు వాళ్ళ నలుగురు దగ్గర 3 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ దొంగిలించబడిన ట్రాక్టర్ ట్రాలీ విలువ 8 లక్షలు ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద దొంగతనాన్ని అతి స్వల్ప వ్యవధిలో ఛేదించిన సిఐ మల్యాల్ నీలం రవి మరియు ఎస్ఐ రహీం మరియు వారి సిబ్బందిని మన జిల్లా ఎస్పీ గారు కూడా అభినందించారు. వారికి తగిన రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది.